ఓం ఓం జై గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. ఓకే, మనము భాగవతము మొదలు పెట్టుకున్నాము, చూస్తున్నాము. సో భాగవతంలో ఓకే సరే. సో ఒకానొక రోజు నైమిషారణ్యమునందు ఈ భాగవత కథ అనేటువంటిది ప్రారంభం అయింది అనేటువంటి విషయాన్ని చూసాము. నైమిషారణ్యంలో అక్కడ సత్రయాగం జరగడము, ఆ సత్రయాగం జరుగుతున్నప్పుడు ఆ యాగమునందు అనేక మంది తపస్సులు, ఋషులు, మునులు, చాలా మంది భక్తులు అందరూ ఆ యాగమునందు పాల్గొంటూ వాళ్లకు విరామం దొరికిన సమయంలో ఈ భాగవత కథలు, పురాణాలు, తత్వచింతన ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పుకునేటువంటి సందర్భంలో అక్కడ సౌనకాది మునులు సూత మహర్షిని ఈ భాగవతము ప్రాశస్యము, భాగవత పురాణం గురించి అడిగిన సందర్భంలో సూత మహర్షి వారికి భాగవత కథ అనేటువంటిది ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని చెప్తూ మనము క్రితంసారి అది ఎంత చూస్తున్నాము. సో ఆ సందర్భంలో ఒకానొక నోడినాడు ఆ ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమైనటువంటి సంధికాలం అది. పరాశర మహర్షికి సత్యవతి యందు సాక్షాత్తు శ్రీహరి అంశ అయినటువంటి వ్యాస మహర్షి జన్మించడం, వ్యాస మహర్షి చేసినటువంటి అనేకమైనటువంటి సత్కార్యాల గురించి, ఆయన ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదం అనేటువంటి 4 వేదములను కూడా వేరు చేయడం, ఇతిహాసము, రామాయణమునకు 5వ వేదం అనేటువంటిది పేరు. తర్వాత ఆ వేదములను అక్కడ ఇతిహాసం అప్పటి మురిగే ఉండేటువంటి రామాయణము ఆయన శిష్యులందరి చేత కూడా ఆయన తెలియజేసి, ఆ ఋగ్వేదము, సామవేదము అయినటువంటి యజుర్వేదము ఆయన శిష్యులైనటువంటి పైలుడు, జైముని, వైశంపాయనుడు, తర్వాత అథర్వణ వేదమును సుమంతుడు అనేటువంటి వీరందరి చేత నేర్పించి, అప్పుడు ఉండేటువంటి ఆ ప్రపంచం విశ్వవ్యాప్తమై అప్పుడు ఉండేటువంటి నలుదిక్కులకి కూడా ఈ వేదమును అద్భుతంగా అందరికీ తెలిసేటట్టుగా చేసినటువంటి మహారుషి. అంతేకాకుండా అప్పుడు ఉండేటువంటి ఆ ఇతిహాస పురాణములను కూడా, ఇతిహాస పురాణం అప్పటికి రామాయణం ఉండేది, తర్వాత ఈయన భారతాన్ని రచించినటువంటి వాడు వ్యాస మహర్షే. సో ఈ రామాయణము, ఆ ఇతిహాసము, పంచమ వేదము అని చెప్పుకున్నాము. రామాయణమునకే 5వ వేదం అనేటువంటి పేరు. దానిని ఈ సూత మహర్షి తాలూకా తండ్రి రోమహర్షుడు, ఆ రోమహర్షుడిని కూడా చెప్పి ఆయన ఆ పురాణమును చాలా నిష్ణాతులైనటువంటి వాడు. సో ఈ మహర్షులందరూ కూడా వ్యాస మహర్షి తాలూకా శిష్యులే. వీరందరూ కూడా అనేక విభాగాలుగా చేసినటువంటి ఈ వేదమును మళ్ళీ దాంట్లో కూడా అనేకమైనటువంటి, మళ్ళీ యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, అందులో అనేకమైనటువంటి శాఖలు, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అనేటువంటివి, అథర్వణ వేదంలో ఉండేటువంటి అనేక శాఖలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ శిష్యులు ప్రశిష్యులు చేసి అనేక శాఖలు గలవయ్యి అనేక విధములుగా దీన్నంతటినీ కూడా వ్యాప్తం చేసినటువంటి దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి వారు వేదవ్యాస మహర్షి. అయితే ఈ విధముగా
వ్యాస మహర్షి తన కాలంలో సర్వశక్తులను ధారపోసి ప్రాణులకు హితమును చేకూర్చున్నాడు. ఈ విషయాన్నంతా కూడా సూతుడు చెప్తున్నారు అక్కడ. అసలు భాగవత కథ ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. సో ఇన్ని సత్కార్యాలు చేసినటువంటి వేదవ్యాస మహర్షి ఒకానొక రోజు నాడు చెప్తున్నారన్నమాట. స కదాచిత్ రస్వత్య ఉపసృత్య జలం శుచి వివక్త ఏక ఆసీత ఉదితే రవిమండలే. ఆ మహర్షి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఇంత వేదాన్ని చేసినా, భారతాన్ని రచించారు, భారతంలో భగవద్గీత అంతర్గతంగా చేశారు, అనేకమైనటువంటి వేదాలు ఉపనిషత్తులు ఇవన్నిటిని విభాగం చేశారు, అనంతమైనటువంటి జ్ఞానరాశిని అనంతంగా ప్రజలందరికీ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరి చేత పఠింపజేశారు, ఆచరింపజేశారు, వాళ్ళందరికీ అనుగ్రహించారు. అన్ని చేసినప్పటికీ కూడా ఒకానొక సూర్యోదయ సమయంలో సరస్వతీ నది యొక్క జలములో స్నానాధికములు చేసి పవిత్రులై నిర్జన స్థానమునందు ఒంటరిగా కూర్చుంటాను. ఆ ఒకనాడు ఆ వేదవ్యాస మహర్షి ఒక నిర్జన స్థానమునందు కూర్చొని ఉన్నారు. ఆయనకి ఒక చింత, ఆయన మనసులో ఒక ఎందుకో తెలియనటువంటి ఒక చింత అనేటువంటిది ఉంది. ఆయన ఏమి రకంగా ఆలోచిస్తున్నారు అంటే, ఆయన మనస్సులో ఉండేటువంటి ఆలోచన గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ ఈ విధముగా వ్యాస మహర్షి సర్వకాలములో సర్వశక్తులను దారబోసి ప్రాణుల హితమును చేకూర్చున్నాడు. అయినను ఆ కార్యముల వలన ఆయన హృదయమునకు సంతోషము కలుగలేదు. ఒకనాడు ధర్మవేత్తయగు ఆ వ్యాస మహర్షి కొద్దిగా చిన్నమగు మనస్సు కలవాడై పవిత్రమగు నది సరస్వతీ నదీ తీరమునందు నిర్జన స్థానంలో కూర్చొని ఆలోచిస్తూ తనలో తాను ఇట్లనుకొనెను. ఇది చాలా మనము కొంచెం గమనించవలసినటువంటి విషయం. అంత మహాజ్ఞాని, సాక్షాత్తు భగవత్ తత్వమే వ్యాస మహర్షిగా మూర్తిభవించినటువంటి మహర్షి అయినా ఆయన మనస్సులో ఒక చింత అనేటువంటిది బయలుదేరింది. ఆయన ఏమిటా చింత కాకుండా ఆయన ఏమంటున్నారంటే, అయ్యో ఈ నా దేహంలో ఉపలబ్ధమయ్యే జీవుడు సర్వముచే పూర్ణుడే అయినను అపూర్ణుడు వలె బ్రహ్మ తేజస్సు గలవాడే అయినను మిక్కిల అయోగ్యుడు వలె తోచుచున్నాడు. ఆయన తాలూకా ఆ ఆలోచన, వ్యాస మహర్షి తాలూకా ఆలోచన చెప్తున్నారు. ఏమిటి ఇంత మహాభారతం అనేటువంటి పేరుతో అనేక తాత్పర్యములను, అనేకమైనటువంటి జ్ఞాన సంపదను, మనుషుల తాలూకా నడవడిని, మనుషుల ప్రవర్తన, అనేక రకాలైనటువంటి మనుష్యులు వాళ్ళ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా తెలియజేశాడు ఆయన. ఎవరెవరు ధర్మములు ఏ రకంగా ఉంటాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, స్త్రీలు, అనేకమైనటువంటి ధర్మాలన్నీ కూడా ఆ మనుష్యులు వాళ్ళ ప్రవర్తనల ద్వారా అంతా కూడా విశదీకరించారు ఆయన. మహాభారతం అనేటువంటి గ్రంథంలో, ఆ గ్రంథంలో ఉండేటువంటి మనుష్యులు, వారి స్వభావములు, ఈ ప్రపంచంలో ఏ మనిషిని చూసినా వీ కెన్ రిలేటెడ్ టు వన్ ఆఫ్ ది పర్సనాలిటీస్ వాట్ వ్యాస డిస్క్రైబ్స్ ఇన్ మహాభారత. సో ఇలాగా మనుష్యులు, వాళ్ళ స్వభావాలు అన్నీ కూడా నేను ప్రజలందరికీ కూడా పరిచయం చేశాను. అయినప్పటికీ ఈ నా దేహములో ఉపలబ్ధమయ్యే జీవుడు స్వరూపముచే పూర్ణుడే అయినను. ఇది అందరికీ మనకు వర్తిస్తుంది. వ్యాస మహర్షి చింతన అంటే మన గురించి ఆలోచిస్తారు మహర్షులు ఎప్పుడు కూడా. మహర్షి దర్శనాత్ అంటే ఆయన ఏదో చింతించాడండి, అంత బ్రహ్మజ్ఞానం అయినప్పటికీ కూడా ఆయనకి చింత ఏంటి అనేటువంటిది. అంటే మహర్షులు ఎప్పుడు కూడా, ఇప్పుడు భగవంతుడు కూడా భక్తుల కోసం, లేతే తను సృష్టించినటువంటి ఈ మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవుల కోసం భగవంతుడు కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అయ్యో నా వైపు ఎవరైనా వస్తారా, నన్ను చూస్తారా, ఒక్కసారి నా వైపు కానీ తిరిగితే నేను వాళ్ళని ఆలింగనం చేసుకొని వాళ్ళకి వృద్ధి చేసి మళ్ళీ వాళ్ళకి సరైనటువంటి గమ్యం ఇస్తూ మళ్ళీ నాలో చేర్చుకుందామని ఎప్పుడు భగవంతుడు చింతిస్తూ ఉంటాడు. భక్తుడు కానీ, సాధకుడు కానీ, జీవుడు కానీ భగవంతుడి వైపు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తూ వడివడిగా నడుస్తూ వస్తూ తనలో చేర్చుకుందామని, వాళ్ళందరికీ ముక్తి సాధిద్దామని చెప్పి భగవంతుడు చూస్తూ ఉంటాడు. అది
ఇక్కడ ఒక చింత వ్యాస భగవానుడికి బయలుదేరింది. జీవుడు స్వరూపముచే పూర్ణుడే అయిన, ఇప్పుడు మనమంతా కూడా భగవంతునితో అంతర్భాగమే. Like the wave is not different from the ocean, so the soul, Atma, is the Amsha of Bhagavan. So, ఎలాగైతే అలా సముద్రము కంటే వేరు కాదు, జీవుడు కూడా పూర్ణుడే. జీవుడు స్వరూపముచే పూర్ణుడే అయినను అపూర్ణుడి వలె బ్రహ్మ తేజస్సు గలవాడే అయినను మిక్కిలి అయోగ్యుడి వలె తోచున్నాడు. నేను భగవంతుని వద్దకు చేర్చే ధర్మములను ప్రముఖముగా వర్ణించలేదని తోస్తుంది. అదే నా ఖేదమునకు హేతువు కావచ్చును. ఏలనన పరమహంసలకు జ్ఞానులకు ప్రియమగు ఆ ధర్మములే శ్రీ మహావిష్ణువునకు కూడా ప్రియములు. ఈ విధముగా వ్యాస మహర్షి తనను అపూర్ణుగా భావించి ఖేదమును పొంది ఉండగా నారద మహర్షి పైన ఉదయించిన వ్యాసుని ఆశ్రమమునకు విచ్చేజను. ఈ రకంగా వ్యాసుడు చింతిస్తూ ఉన్నాడు. వేదాలను విభాగం చేశాడు, అనేక ధర్మాల్ని విస్తృతి చేశాడు, ప్రజలకు ఏవి ఎలా పాటించాలో చెప్పాడు, మనుషుల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి వాళ్ళ తాలూకా ఏ రకంగా ఉంటారనేది చెప్పారు. అయినప్పటికీ కూడా ఎందుకు తనని తాను భగవంతుడి వైపు తిరగటం లేదు, భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకు ఈ రకంగా చూస్తున్నది అంటే ఆయన ఏమనుకున్నారు అని అంటే, భగవంతుని వద్దకు చేర్చే ధర్మములను ప్రముఖముగా వర్ణించలేదని తోస్తుంది. అదే నా ఖేదమునకు హేతువు కావచ్చును అనేటువంటి చింతలో ఉంచున్నప్పుడు ఆ నారద మహర్షి ఆ సమయానికి వచ్చారు అక్కడికి. మనం చూసాం, లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. నారద మహర్షి లేందే మనకి ఏ పురాణం కానీ, భగవత్ చింతన కానీ, లేకపోతే ఒక మార్గనిర్దేశకత్వం కానీ అనేటువంటిది జరగదు. సో అందువల్ల నారదుని ఆగమనము అని అంటే అక్కడ ఒక దైవ కార్యము, దైవమే స్వయముగా ఆవిష్కృతము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుకే నారదుడు వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి చేత రామాయణ కావ్యము, ఆది కావ్యం అనేటువంటిది అవతరించింది. ఇక్కడ భాగవత పురాణము అనేటువంటిది అవతరించబోతుంది. సో అప్పుడు నూతుడు ఈ విధంగా చెప్పారట, వీణను చేతిలో ధరించి ఉన్న గొప్ప కీర్తి గల దేవఋషియగు నారదుడు సుఖముగా కూర్చున్నవాడై తన దగ్గరగా కూర్చుని ఉన్న వ్యాస మహర్షిని ఉద్దేశించి సాభిప్రాయమగు చిరునవ్వుతో ఇట్లనను. మనకి ఇదంతా కూడా ఇప్పుడు భాగవతం కానీ, రామాయణం కానీ, భారతం కానీ చదివినప్పుడు కంప్లీట్ గా ఒక స్క్రీన్ ప్లే వస్తుంది. అంటే మన ముందే ఆ పాత్రలన్నీ కూడా కదలాడుతూ ఉంటాయి. మన మనస్సుని వాటితో ఏకీభావం చేయొచ్చు. కంప్లీట్ గా అది పిక్చరైజ్ చేసుకోవచ్చు. ఎలా కూర్చున్నట్ట, అక్కడ వ్యాస మహర్షిని తన యందు కూర్చున్నాడు. ఆశ్రమానికి వచ్చారు, సరస్వతీ నదీ తీరంలో ఉన్నారు. ఆ ఒడ్డునే ఉంది వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళారు, కూర్చొని ఉన్నారు. ఆయన వీణను, ఆయన తాలూకా మహతి అనేటువంటి వీణను ఎప్పుడు ఓం నమో నారాయణాయ, నారాయణ మంత్రమే భగవత్ చింతనతోనే ఉంటారు నారదులు వారు. సో ఆయన కూర్చున్నప్పుడు ఈయన్ని చూస్తూ, ఈయన ఖిన్నుడే ఉన్నను ఆయన చిరునవ్వుతో నవ్వుతున్నటువంటి వారి వ్యాస మహర్షి వద్ద ఉద్దేశించి సాభిప్రాయమగు చిరునవ్వుతో. అందుకని మనం ధ్యానం చేసినప్పుడు కూడా ఒక స్మైల్ ఆన్ ద ఫేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే యుద్ధ రంగంలో ఉండేటువంటి అర్జునుడు కూడా చాలా ఖిన్నుడే. విషీదంతమిదం వాక్యం, విషీదం అంతే. ఆ చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, మొహం అంతా కూడా ఎండిపోయింది, నాలుగు తడారిపోయింది, అసలు తడబడిపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, అలాంటి భయంతో కంపించిపోతున్నాడు, దుఃఖంతో అంతా అశ్రుపూర్ణాకులేక్షణం, ఆ కళ్ళు నిండి దళదల ధారలు జారిపోతున్నాయి, రాలిపోతున్నాయి. అలాంటి అర్జునుడిని చూసి కృష్ణుడు ప్రహసన్నివైవ, నవ్వుతున్నవాని వలే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా వ్యాసుడు ఏదో ఒక చింతతో ఉండేటువంటి వ్యాస భగవాన్ని చూసి చిరునవ్వుతో నారదుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడారు? ఏ పరాశర పుత్ర వ్యాస మహాత్మా, నీవు శరీరముతో తాదాప్యమును పొందినప్పుడు ఆ శరీరము, మనస్సుతో తాదాప్యం పొందినప్పుడు ఆ మనస్సు అన్ని విధములుగా సంతోషమును కలిగించుచున్నదా? నీవు తెలియగోరిన ధర్మము మొదలగు విషయములను చక్కగా తెలియుట మాత్రమే కాక అనుష్ఠించితివి. నీవు ధర్మము మొదలగు సమస్త విషయములో పరిపూర్ణమై ఆశ్చర్యజనకమగు మహాభారతమును రచించితివి. నారదుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు చెప్తున్నారు.
నీవు సనాతనమగు ఏ బ్రహ్మతత్వము గలదో దానిని విచారించి పొందితివి. అయినను కృతార్థుడు కానివలే నీ గురించి నీవు శోకించుచున్నావు, కారణమేమి? ఎంత చక్కగా అడిగాడు చూడండి. దిస్ ఈజ్ ఆల్. అంటే ఇక్కడ కూడా అర్జున కృష్ణ సంవాదం వల్ల మనకి భగవద్గీత వచ్చింది. ఇక్కడ నారద వ్యాస మహర్షి సంవాదం జరుగుతున్నది. నీవు సనాతనమగు ఏ బ్రహ్మతత్వము కలదో దానిని విచారించి పొందితివి. యు ఆర్ ఆల్రెడీ అటైన్డ్, యు ఆర్ బీన్ ఇన్ దట్ స్టేట్. అయినను కృతార్థుడు కాని వాని వలె నీ గురించి నీవు శోకించుచున్నావు. అంటే వ్యాస మహర్షి ఇప్పుడు చెప్తున్నాడు. వ్యాసుడు ఈ రకంగా పలికాడు, నీవు చెప్పినది అంతా నాకు నిశ్చయముగా కలదు, కానీ నా హృదయంలో సంతోషము ఉదయించుట లేదు. నాకెందుకో సంతోషం లేదు. నీవు స్వయంభువుడవగు బ్రహ్మదేవుని పుత్రుడవు. బ్రహ్మ మానస పుత్రుడు కదా నారదుడు. నారదుడి పూర్వజన్మ వృత్తాంతం కూడా ఇప్పుడు చెప్పబోతున్నారు. భక్తులలో కల్లా అత్యంతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భక్తుడు నారదుడు, బ్రహ్మ మానస పుత్రుడు. అంటే సృష్టి మొట్టమొదట మొదలెట్టినప్పుడు అప్పుడు ఆయన కొంతమంది వాళ్ళని సృష్టించారు. ఆయనటువంటి వాళ్ళు సనక సనందనాథులు, సప్త ఋషులు, తర్వాత నారద మహర్షి, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళెవ్వరూ కూడా సృష్టిలో పాల్గొనడానికి ఇచ్చబడలేదు. సనక సనందనాథులు బ్రహ్మ మానస పుత్రులుగా నలుగురు వచ్చారు. వాళ్ళు కూడా, నాన్న మిమ్మల్ని సృష్టించాను, మీరు సృష్టి చేయండి అంటే, ఈ సృష్టి మాకొద్దు, ఈ సృష్టిలో మేము కానీ వచ్చేమంటే ఈ సంసారం అనేటువంటిది మాకు, ఆ సంసారంలో మేము చిక్కుకుపోతాము, అందువల్ల ఈ సంసారంలో మేము మాత్రం ఉండము, మేము ఎప్పుడూ కూడా భగవన్నామంతో కీర్తిస్తూ భగవంతునితో మమేకమవుతూ భగవంతుని అందే రమిస్తూ ఆ భగవంతుని లీలను తెలుసుకుంటూ వెళ్ళిపోతామని చెప్పేసి ఆయన బ్రహ్మ, రండి సృష్టి చేయండి, నాతో పాటే ఉండండి, ఈ సంసారాన్ని అనుభవిస్తూ దాంట్లో చిక్కుకొనకుండా ఉండండి అని బతిమాలనే వినకుండా వెళ్ళిపోయారు. అలాంటి మానసపుత్రుడు నారదుడు, అలాగ వచ్చినటువంటి వాడు. కానీ నారదుడు మాత్రము సృష్టిలో ఉంటూ ఆ పరమాత్మ భగవంతుడు ఏ కార్యములనైతే నిర్దేశించాడో అది కేవలము ఈశ్వరేచ్ఛ అనుకుంటూ ఉంటూ వాటినన్నింటినీ నిర్వర్తిస్తూ ఉండేటువంటి మహాత్ముడు, మహారుషి, దేవఋషి. ఎల్లప్పుడూ కూడా భగవంతుని నామములే కీర్తన చేస్తూ ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా వాటన్నిటినీ కూడా ఏదో ఒక మార్గోపదేశం చేస్తూ వాటినన్నిటినీ తీరుస్తూ ఉండేటువంటి మహర్షి నారదుడు. ఆ మహర్షి అడుగుతున్నాడు. ఆ మహర్షి చెప్తున్నప్పుడు ఈయన వ్యాసుడు చెప్పారనమాట, నీవు స్వయంభువుడవు ఒక బ్రహ్మదేవుని పుత్రుడవు, అతి గంభీరమగు జ్ఞానము గల నిన్ను అట్టి కారణమును గురించి నేను ప్రశ్నించుతున్నాను. ఏంటి? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ మై ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫ్లిక్షన్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ సారో? ఒక్క ఏదో చింత నాలో పడచూపుతున్నది ఏంటో అనేటువంటిది నేను గుర్తించలేకపోయాను. అన్నీ ఉన్నాయి, నేను పొందాను బ్రహ్మజ్ఞానం, అన్నీ పొందాను. ఇప్పుడు మనం అనుకుంటాం రియలైజ్డ్ అయినటువంటి వాడు ఏంటి స్థితి అంటే సచ్చిదానంద స్వరూపంలో ఉంటాడని అనుకుంటాం. ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు అనుకుంటాం. మనకి ఎప్పుడు ఉంటుంది. ఈవెన్ ఆఫ్టర్ పీపుల్ హూ హ్యాస్ రియలైజ్డ్, విల్ దే బి ఎవర్ సబ్జెక్టెడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ ఆ చింత అనేటువంటిది ఉంటుందా అని అంటే అలా ఉంటుంది. కాబట్టే మనకి అనేక మంది మహాత్ములు మళ్ళీ వాళ్ళు అవతారాలు తీసుకొని వస్తారు. అంటే వాళ్ళకి కొన్ని పనులు ఉద్దేశిస్తారు. ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, లేకపోతే ఒక పరమహంస యోగానంద, ఒక వివేకానంద, అనేక మంది వాళ్ళు జీవన్ముక్తులే. వాళ్ళు జీవన్ముక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏదో ఎంటైర్ హ్యుమానిటీ మీద, అంటే ఎంటైర్ ఈ భక్తులు తాపత్రయం పడుతూ ఉంటారు. భగవంతుని తెలుసుకోవాలి, అనేకమైనటువంటి బహూనాం జన్మనామంతే అన్నాడు కృష్ణుడు కూడా. అంటే అనేక వేల జన్మల తర్వాత ఎవరో ఒక్కరు నన్ను తెలుసుకుందుకు ప్రయత్నం చేస్తారని చెప్పాడు భగవద్గీతలో. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అటువంటి అనేక జన్మల తర్వాత ఎవడో ఒకడు నన్ను పొందడానికి, జ్ఞానవంతులు ఒకడు పొందడానికి చేస్తుంటారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిన్ యతతి సిద్ధయే. ఇంకో చోటు కూడా చెప్తారు, వేల కొలది మహాత్ములలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను తెలుసుకుంది ప్రయత్నం చేస్తారు. అలా తెలుసుకుందుకు ప్రయత్నం చేసినటువంటి వేల మందిలో ఒక్కడు మాత్రమే నన్ను పొందుతాడు. అంటే ద వే టు రియలైజేషన్ ఈజ్ వెరీ షార్ప్ అండ్ వెరీ నారో. ఇట్స్ ఎ నారో పాత్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్స్ వెరీ ర్యాషర్ సెట్. అంటే ఇప్పుడు మహాత్ముల చరిత్రలు పరిశీలిస్తే, లేకపోతే ఇక్కడ వ్యాసుడి తాలూకా ఆ ఖిన్నత్వము, ఆ లిటిల్ బిట్ ఆఫ్ ఆ డెలికసీ,
వాట్ ఈజ్ అనేటువంటిది మనం చూస్తే, అందువల్ల మళ్ళీ భగవంతుడే తనకు మారుగా అనేకమైనటువంటి మహాత్ములను, మహర్షులను, సిద్ధులను, జ్ఞానులను మళ్ళీ ప్రపంచంలోకి పంపిస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడు టైం చూసినా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆన్ ద ఎర్త్ దేర్ విల్ బి సమ్ రియలైజ్డ్ మాస్టర్స్ ఉంటారు. సర్టన్ రియలైజ్డ్ మాస్టర్స్ మనకు అదృష్టం కొద్దీ వాళ్ళని మనం పట్టుకోగలుగుతాం. దేనికి? అగైన్ దే కుడ్ రీట్రేసెస్ బ్యాక్ టు దట్ గాడ్. మనలో ఉండేటువంటి ఆ లిటిల్ బిట్, ఒక చిన్నమైనటువంటి అడ్డంకుల్ని కూడా అన్ని తొలగించి తీసుకెళ్తారు. అది భాగవతానికి నాంది కాబోతున్నది. అందువల్ల భాగవత పురాణం అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు అతి గల కారణమును గురించి నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఆ కారణం ఏంటో తెలియట్లేదు నారదుడు అనేటువంటి చేస్తున్నారు. నారదుడు అనంటే సాక్షాత్తు మన ఆత్మ రసము, అంటే రసో వైసహ అంటారు. రసో వైసహ. నారదుడు రసస్వరూపుడు, నారదుడు గాన లోలుడు, నారదుడు గాన ప్రియుడు, గంధర్వ గానమును చేసినటువంటి వాడు. అంటే హృదయం ఎప్పుడైతే ఆ రసమయం అవుతుందో, రసోహం అప్సు కౌంతేయ ప్రభాసి శశి సూర్యయో అన్నట్టుగా, రసోహం అప్సు కౌంతేయ ప్రభాసి శశి సూర్యం, అన్నిట్లో ఆ జలములలో ఉండేటువంటి రసమును నేనే, రసస్వరూపమును నేనే. అప్సు కౌంతేయ ప్రభాసి శశి సూర్యలో, అంటే సూర్య చంద్రులో ఉండేటువంటిది వెలుగును నేనే అన్నాడు భగవంతుడు. అలాగా జీవుల్లో ఉండేటువంటి ఆ రసస్వరూపము భగవతత్వమే. అదే నారదుడు. అందుకనే గంధర్వుడు, గంధర్వ గానము, ఆ మహతి అనేటువంటి వీణను మీటుకుంటూ ఎప్పుడు తిరుగుతూ ఉంటాడంటే ఇట్స్ ఆల్ సింబాలిక్. నారం దదాతి ఇది నారద, అంటే నరులలో, మానవులలో ఉండేటువంటి ఆ చేతన స్వరూపమే నారదుడు. దట్ ఈస్ దేర్ విత్ ఇన్ అజ్ అనమాట. ఆ మనస్సు, ఆ హృదయంలో, అంటే ఆ ఆ ఆ భగవంతుణ్ణి పట్టుకోవాలి అని అంటే మన హృదయములో ఏ రకమైనటువంటి ఆ ముడులున్నా అవన్నీ కూడా కరిగించి వేయబడాలి. అదే నారదుడి తాలూకా దర్శనం. అది నారద తత్వం. అది చెప్తున్నారనమాట ఇక్కడ. సత్వ రజస్తమో గుణముల ద్వారా జగత్తును సృష్టించి పాలించి సంహరించు అసంగుడుగా నుండువాడు, కార్యముగు జగత్తుకు కారణముగు ప్రకృతిని నియంత్రించువాడు, పురాణ పురుషుడు ఒక పరమేశ్వరుణ్ణి ఉపాసించినావు కావున నీకు రహస్యములన్నీయు తెలియను. ఇంకా వ్యాస మహర్షి చెప్తున్నారు, ఇంకా నీవు సూర్యుని వలె ముల్లోకములను సంచరిస్తూ ఉంటావు. ఇది ఎవరు చెప్తున్నారు? వ్యాసుడు నారదుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన ప్రశ్నే అవుతున్నారు. నీవు సూర్యుని వలె ముల్లోకములను సంచరిస్తూ ఉంటావు. నీవు యోగ బలము చే వాయువు వలె సర్వ ప్రాణుల లోపల సంచరించి వారి మనోవృత్తులకు సాక్షివి అగుదువు. నేను పరబ్రహ్మ విషయంలో జ్ఞాన నిష్ఠయందు, అపర అంటే సగుణ బ్రహ్మ విషయంలో వ్రతస్థానం చే నిష్ణాతుడైనాను. అయినా నా యందు అతిశయించి లోటు తోస్తుంది, నీవు దాని గురించి చెప్పుము. ఈ ప్రశ్నలన్నింటినీ అడిగాడు. ఇందులో చాలా, అంటే భాగవతంలో మనకు మామూలుగా కథ, వ్యాసుడు కూర్చున్నాడు కిన్నుడై, నారదుడు వచ్చాడు, నాలో ఏదో చింత తోస్తున్నది, ఏమిటి చెప్పు నారద అంటే నారదుడు కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, నా పూర్వజన్మ వృత్తాంతం అంతా. కానీ మూలము వ్యాస భాగవతంలో ఉండేటువంటి మూలల్ని కానీ ప్రతి శ్లోకాన్ని కానీ మనం చేస్తే అద్భుతమైనటువంటి అద్వైతత్వము. అంటే అసలు భాగవతం అంటేనే అద్వైత మకరందం. అది మనం చూసాం. మకరందము అంటే తేనె. ఆ తేనె ఎలా ఉంటుంది అంటే ఆ తుమ్మెద, ఆ తేనె తీగ ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. కానీ దాని దృష్టి ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటుంది? ఆ మకరందం మీదే ఉంటుంది. ఆ పుష్పముల్లో ఉండేటువంటి తేనె ఎంత పెద్ద పుష్పమైనా ఆ తేనె ఎంత చాలా సూక్ష్మంగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ భ్రమరం, ఆ తేనెతీగ అది ఎగిరి 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 ఒక్కసారిగా ఆ పువ్వు మీద వాలుతుంది. వాలి ఆ లోపల ఎక్కడో కాండం లోపల ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి మకరందాన్ని గ్రహిస్తుంది. ఆ మకరందాన్ని గ్రహించి అది తీసుకెళ్లి ఆ తేనె తొట్టలో పెట్టి, అలాగ కొన్ని వేల తేనెటీగలు సేకరించినటువంటి మకరందము అది పెద్ద పుట్టగా అవుతుంది. అంటే ఒక చిన్న డ్రాప్ ఆఫ్ హనీ
తయారవ్వాలంటే ఆయన ఆ తేనెటీగలు ఎంత కష్టపడాలి. అలాగా ఈ భాగవతము అనేటువంటిది అంత అద్వైతం. అద్వైతమైనటువంటి అంటే అద్వైతము అనంటే రెండవది లేనటువంటిది, ఉన్నది ఒక్కటే. సత్యం పరం ధీమహి అనుకున్నాం. సత్యం పరం ధీమహి మనం అనుకున్నాం. అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇదివరకు మొట్టమొదటి కూడా చెప్పుకున్నాము. దీంట్లో ఏం చెప్తారు ఆయన? ఏది? ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ధామ్నా స్వేన అంటే మాయా రూపముగా ఉంటూ జగత్తుకి ఆ మూల కారణమైనటువంటి పరబ్రహ్మ ఆ జగత్తుగా ఉంటూ జగత్తు కావల ఉంటూ ఏమాత్రము మాయ చేత తోసిపుచ్చబడినటువంటి గలవాడై సదా నిరస్త కుహకం అంటే మాయా దోషములు అంటనటువంటి సత్య పరమాత్మ, సత్యం పరం ధీమహి, సత్యమే నారాయణుడు. ఆ సత్యాన్ని ఎలా పట్టుకోవాలి? ఆ భగవంతుని ఎలా పట్టుకోవాలి? అది ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. అది అందువల్ల ఆ అతిశయించి లోటు తెలుస్తున్నది అనమాట. అది వేదము విషయంలో, అన్ని విషయములు, పరబ్రహ్మ విషయంలో కర్మ యోగ జ్ఞానానుష్ఠానముల వలన అన్ని విషయములను నేను చెప్పినప్పటికీ కూడా అయినా నా యందు అతిశయించినటువంటి లోటు తెలుస్తున్నది. ఇంకా భగవంతుడి గురించి పూర్ణంగా చెప్పలేదేమో, భగవత్ తత్వాన్ని సంపూర్ణంగా అతి సులభమైనటువంటి మాటల్లో ఆ జ్ఞానం అంతా భగవద్గీత గురించి మాట్లాడుతున్నాం. అయినా సామాన్య ప్రజలకు కూడా అందరికీ కూడా అర్థమైనటువంటి రీతిలో నేను చెప్పలేదేమో అనేటువంటి లోటు నాలో తలుస్తున్నది. అది దీని గురించి నీవు చెప్పుము అని నారదుని అడిగారు వ్యాసుడు. నారదుడు ఇట్లు పలికాను. నారదో వాచ భగవంతుని పవిత్ర కీర్తిని నీవు ఇంచుమించు వర్ణించలేదనియే చెప్పవచ్చును. ఈయన వేస్తాడండి, మొట్టమొదటే వేస్తాడు. భగవంతుని పవిత్ర కీర్తిని ఇంచుమించు వర్ణించలేదని చెప్పవచ్చును. ఏ జ్ఞానముతే భగవంతుడు సంతోషించడో అట్టి జ్ఞానము లోటు గలదే అని నేను తలుచుతున్నాను. ఏ జ్ఞానముతో భగవంతుడు సంతోషించడో అట్టి జ్ఞానము లోటు గలదయే అని నేను తలచుచున్నాను. ఓ మహర్షి, నీవు ధర్మము మొదలగు పురుషార్థములను ఏ విధముగా వర్ణించితివో అదే విధముగా వాసుదేవుని మహిమను వర్ణించనే లేదు. ఇది నిశ్చయము. మనము వాసుదేవుడు అంటే ఏంటో చెప్పుకున్నాం. వాసనాత్ వాసుదేవస్య వాసితం తే భువనత్రయం సర్వభూత నివాసోపి వాసుదేవ నమోస్తుతే. ఇది తత్వం. ఇక్కడ నారదుడు మాట్లాడుతున్నటువంటి తత్వం. వాసుదేవ మహిమను ఏ భగవంతుడైతే అన్నిటినీ ఆశ్రయించి ఉంటాడో, వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగతత్రయం, వాసితం నివాసం సర్వభూత నివాసోపి, అన్ని భూతములను ఆశ్రయించుండే. నిన్న ఈ శ్లోకం గురించి మాట్లాడుకున్నాం. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. సో ఎవరైతే అంతా నన్నుగా చూస్తారో, అంతటా నన్నుగా చూస్తారో, అన్నిటి యందు నన్ను దర్శిస్తారో వాళ్ళ దృష్టిని నేను దాటిపోను. ఈ శ్లోకం గురించి చాలాసేపు చెప్తున్నాం. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నారు, నీవు ధర్మము మొదలగు పురుషార్థములను ఏ విధముగా వర్ణించదువో అదే విధముగా వాసుదేవుని మహిమను వర్ణించలేదు. వాసుదేవుడు అని అంటే మనకు తెలిసినటువంటి వాసుదేవుడు ఎవరు? కృష్ణుడు. వసుదేవుని కుమారుడు. ఆ వాసుదేవుడు కథలు, కానీ ఆ కథల్లో ఉండేటువంటి తత్వము, దానిని సూక్ష్మముగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఇంకా పూర్తిగా వర్ణించలేదు. ఇది నిశ్చయము. ఏ వాక్కు రస అలంకారులతో కూడినదే అయినను జగత్తుని పవిత్రము చేయు శ్రీహరి యొక్క కీర్తి నుడువదో అది కాకుల వంటి భోగలాలసులకు భోగస్థానము వంటిదిగానే అంటే లేదా కాకులకు ఉచ్చిష్టము వేయు అపవిత్ర స్థాయిము వంటిదిగానే పరిగణించబడును. ఎంత ఖరాఖండిగా నారదుడు మాట్లాడుతున్నాడు చూడండి. అంటే నోరారగా నుడువంగా శ్రీహరి నామము నుడువంగా నోరే అన్నారు. అంటే జిహ్వే. అది ప్రహ్లాదుడు చెప్తాడనమాట.
పరిపూర్ణంగా నోటితో భగవంతుని వాక్కులు విననటువంటి నోరు నోరా, చెవులారగా శ్రీహరి నామము విననటువంటి చెవులు చెవులా, కాయంబు కాయమే. ఆ శ్లోకాలు చెప్పుకుందాం. అంటే ఆ విధంగా అది అందుకని మళ్ళీ వ్యాసుడు రాయవలసి వచ్చిందనమాట. అంటే అందువల్ల ఆ భగవంతుని కీర్తిని గానం చేయనటువంటి నోరు నోరు కాదు, భగవంతుని ఆ భక్తి గురించి విననటువంటి చెవులు చెవులు కాదు, భగవంతుని గురించి పనులు చేయనటువంటి చేతులు చేతులు కాదు, భగవంతుని గురించి నడవని కాళ్ళు కాళ్ళు కాదు. ఇలాగా అంటే అన్ని కూడా చెప్తారనమాట అది. సో అందువల్ల శ్రీహరి యొక్క కీర్తిని నుడవదో రసర ఏ వాక్కు మనస్సు అంటే మాట్లాడేటువంటి వాక్కు రస అలంకారాదులతో కూడినదే అయినను. మనము కవులు అనేకమైనటువంటి అలంకారాలు వేస్తారు, జగత్తు గురించి వర్ణిస్తారు, ప్రకృతి గురించి వర్ణిస్తారు, అక్కడ తర్వాత ప్రేయసి ప్రియులను గురించి చెప్తారు, పెద్ద పెద్ద కావ్యాలు రాస్తారు. ఎన్ని రాసినప్పటికీ కూడా ఏ వాక్కు రస అలంకారాదులతో కూడినదే అయినను జగత్తుని పవిత్రము చేయు శ్రీహరి యొక్క కీర్తిని నుడవదో. జగత్తుని పవిత్రము చేయు శ్రీహరి, శ్రీహరి అంటే పరమాత్మ, పరబ్రహ్మ, విష్ణువు. ఆయన్నే మనం విష్ణు అంటాము, ఆయన్నే మనం నారాయణుడు అంటాము. ఆ శ్రీహరి యొక్క కీర్తిని నిండువదో. ముందేమన్నారు? వాసుదేవుని మహిమను వర్ణించలేదన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? శ్రీహరి అంటే వాసుదేవుడు వేరు, శ్రీహరి వేరా? నో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అద్వైతము ఉన్నది ఒక్కటే తత్వము. వాసుదేవుడన్నా, విష్ణువన్నా, శివుడన్నా, పరమేశ్వరుడన్నా, అమ్మవారన్నా అంతా కూడా ఒకటే తత్వము. అదే అందుకనే మహావిష్ణు స్వరూపమే అనేక అవతారాలుగా దాల్చింది అని చెప్తారు. అది శ్రీహరే రాముడు, శ్రీహరే కృష్ణుడు, అనేకమైనటువంటి అవతారాలు కూడా వస్తున్నాయి. వామనుడు, అక్కడ వచ్చేటువంటి వరాహ అవతారం నుంచి అక్కడ తర్వాత వచ్చినటువంటి మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ ఇత్యాదిగా ఉండేటువంటి అవతారాలన్నీ కూడా ఆ శ్రీహరి అవతారాలే చెప్తారు. సో ఆ పవిత్రము చేయు, జగత్తుని పవిత్రము చేయు శ్రీహరి యొక్క కీర్తిని నుడవదో అది కాకులకు, భోగలాలసులకు భోగస్థానం వంటిది. ఎంతకంటే క్రిటిసైజేషన్ ఏం కావాలండి? కాకులకు ఉచ్చిష్టము వేయు అపవిత్ర స్థానము వంటిదిగానే పరిగణించారు. సత్వగుణ ప్రధానమగు మనస్సును కలిగి బ్రహ్మయందు నిష్టగల యతులు దాని యందు సుతరాము రమించరు. మానస సరోవరములో రమించే హంసలు విచిత్రములకు ఉచ్చిష్ట బోధ్యములున్నను కాకుల గుంటలో రమించవు. కవితారూపమగు వాక్కుల ప్రయోగమునందు అపశబ్దములు ఉన్నను ప్రతి శ్లోకమునందు అనంతుడగు శ్రీహరి యొక్క కీర్తిని గుర్తు చేసే నామములు ఉన్నచో అట్టి కవిత జనుల పాపమును పోగొట్టును. ఆ నామములు సాధు పురుషులు ఇతరులు చెప్పినచో వినిదరు, వినేవారున్నచో చెప్పెదరు, లేదా స్వయముగా గానము చేయుదురు. అందువల్ల చెప్తున్నారు, ఎవరు యద్యదాచరది శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థ ధనువర్తతే. భగవంతుడి కృష్ణ గీతలో చెప్పినట్టుగా అంటే మహాత్ములు, పెద్దవారు, గురువులు ఏది ఆచరిస్తారో వాటినే మిగిలిన వారు ఆచరిస్తారు. యజ్ఞదాచరిది శ్రేష్ఠ, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు దేన్ని ఆచరిస్తారో సామాన్యమైనటువంటి ప్రజానీకం కూడా వాళ్ళని ఆచరిస్తారు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు ఆదర్శాలు అవి మారిపోయి మనకి, ఎందుకంటే మనలో ఉండేటువంటి ఆ చింతన, మనలో ఆ పరిణితి, అర్థం చేసుకునేటువంటి ఆ జ్ఞానము లోపించింది. కాబట్టి మనకి ఎవరిప్పుడు ఆదర్శము అని అంటే చెప్పలేం, ఏ ఆదర్శము అనేటువంటిది లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎందుకు నువ్వు ఎందుకు ఇది రాయవలసినటువంటి అవసరం ఉంది అని అంటే, మహాత్ముడు అయినటువంటి నీవాడు ఆ నామములను సాధపురుషులు చెప్పినచో భగవంతుని గురించి, భగవంతుని కీర్తి గురించి, ఆ తత్వం గురించి నీలాంటి వాళ్ళు చెప్తే మిగిలిన వాళ్ళు వినేవారు ఉన్నచో చెప్పెదరు, లేదా స్వయముగా గానం చేయదురు. ఓహా మహాత్మా, ఈ కారణము వలన యథార్థమగు బుద్ధి, శుద్ధమగు కీర్తి, సత్యమునందు ప్రీతి మరియు దృఢవ్రతము గల నీవు సమస్త బంధములను నుండి విముక్తి గరికే అనంత శక్తి సంపన్నుడైన శ్రీహరి యొక్క ప్రసిద్ధమైనటువంటి వివిధమైనటువంటి లీలను స్మరించుము. నువ్వు అందుకని నువ్వేం చేయాలి అని అంటే అనంతమైనటువంటి ఆ పరబ్రహ్మ పరమాత్మ తత్వమైనటువంటి శ్రీహరి లీలలు గురించి నువ్వు ఇంకా స్మరించి వాటిని అన్నిటినీ కూడా గ్రంథస్థం చేయి. దానికంటే భిన్నముగా ఏదో ఒక దాన్ని చెప్పగోరే భేద దృష్టి గల వ్యక్తికి ఆ పరమేశ్వరునిచే సృష్టించబడిన లేదా
శ్రీహరి లీలల కంటే భిన్నమైనటువంటి విషయములు చెప్పాలనే కోరికచే ప్రవర్తిల్లే నామరూపములచే స్థిరత్వము కోల్పోయినటువంటి బుద్ధి పెద్ద గాలిచే విసరకొట్టబడినటువంటి నావలే ఏ కాలమునందైనను ఏ విషయమునందైనను స్థిరముగా ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు శ్రీహరి భక్తి తప్ప, శ్రీహరి కీర్తనలు తప్ప ఏ ఇతరమైనటువంటి కావ్యములు కానీ రచనలు కానీ ప్రయారిటైజ్ కాకుండా ఏదైనా రచించినట్టయితే భిన్నమైనటువంటి విషయములను చెప్పాలనే కోరికతే ప్రవర్తిల్లే నామరూపములచే స్థిరత్వమును కోల్పోయినటువంటి బుద్ధి. అంటే మన బుద్ధి ఎల్లప్పుడూ కూడా సదా సర్వదా ఆ భగవంతుని నామములతోనూ భగవత్ చింతనతోనూ భగవంతుని పాదపద్మముల యందు భగవంతుడి కీర్తనలను భగవంతుని తాలూకా తత్వమును తెలియుటయందే ఉండాలి. అలా కాకపోతే నామరూపములచే స్థిరత్వమును కోల్పోయినటువంటి బుద్ధి. నామరూపములు అని అంటే ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా నామరూపాదులని చెప్తూ ఉంటాం. మనస్సు ఏంటి అని అంటే, మనస్సు అంటే నామరూపాలను పట్టుకుంటుంది. మనస్సు అంటేనే ద్వంద్వాలను పట్టుకుంటుంది. సుఖ దుఃఖముల యందు, నాది నీది అనేటువంటి యందు, నావాడు నీవాడు అనేటువంటిది, పగలు చీకటి, రాగద్వేషములు, నామరూపములు, నేను భర్తని, నేను భార్యను, నేను తెలివైన వాడిని, నేను అజ్ఞానిని, నేను మూఢుణ్ణి, నేను సంసారిని, ఇలా నామరూపాలు, అన్నిటికీ నామరూపాలు. నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను పెద్ద భక్తుడును, ఇవన్నీ కూడా నామరూపాలే. ఇవన్నీ కూడా నామరూపములచే స్థిరత్వమును కోల్పోయినటువంటి బుద్ధి. అందువల్ల ఏమవుతుంది, నామరూపాల్లో తగులుకుంటే స్థిరత్వం ఎక్కడుంది? ఉన్నది ఒకటే అనేటువంటి తత్వం లేదు. అన్నిటి యందు ఉండేటువంటి ఏకత్వాన్ని మనం సిద్ధించుకోలేము, నామరూపాల్లో పడి కొట్టుకుంటున్నాము. అందువల్ల నామరూపాలతో స్థిరత్వము కోల్పోయినటువంటి బుద్ధి పెద్ద గాలిచే విసిరివేయబడినటువంటి నౌక వలె ఏ కాలమునందైనను ఏ విషయమునందైనను స్థిరముగా ఉండరు, నిలబడదు. ఇంకా చెప్తున్నారు, విద్వాంసుడు సర్వ కర్మ సన్యాసపూర్వకమగు జ్ఞాననిష్ట వలన దేశ కాల పరిచ్ఛేద రహితుడు సర్వవ్యాపకుడు అగు పరమేశ్వరుని ఆనంద ఘన స్వరూపమును తెలియగలుగును. ఓ ప్రభు, కావున నీవు దేహాదుల యందు అభిమానము గలవాడై సత్వరజస్తమో గుణములతో ఆడించబడుతున్న మానవునకు ఆ పరమేశ్వరుని లీలలను నిరూపించుము. ఇక్కడ అనేకమైనటువంటి భక్తుల చరితల ద్వారా ఆ పరబ్రహ్మ తత్వమైనటువంటి అద్వయ తత్వాన్ని నిరూపించమంటున్నాడు. ఇది చాలా కాంప్లికేటెడ్ అయినటువంటి విషయం. భక్తులు భగవంతుడి కంటే వేరుగా లేరు, సృష్టి జగత్తు కంటే వేరుగా లేదు, కార్యములు కారణము కంటే వేరుగా లేవు. అనేకముగా కనిపిస్తున్నటువంటి వస్తువుల యందు సర్వత్రా ఉండేటువంటి ఏకమైనటువంటి సత్తుగా విభాజిల్లేటువంటి భగవత్ తత్వం మాత్రమే ఉంది. దీనిని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో వివరించమని చెప్తున్నాడు. విద్వాంసుడు సకల సర్వకర్మ సన్యాసపూర్వకమగు జ్ఞాన నిష్ట వలన, ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. అనంత పారస్య విభో అస్య సుఖం విచక్షణ నివృత్తిత వేదితుం అర్హతి. అంటే దేశకాల పరిచ్ఛేదములు లేని సర్వవ్యాపకుడు అగు ఆ పరమేశ్వరుని యొక్క ఆనంద ఘన స్వరూపము విద్వాంసుడు సర్వక్రియల నుండి నివృత్తి వలన తెలియుటకు అర్హుడవుచున్నాడు. అంటే ఇప్పుడు ఇది ఇలాగ చదవడం వల్ల ఇట్ సీమ్స్ టు బి వెరీ కాంప్లికేటెడ్, కానీ దాన్ని కొంచెం మనం మళ్ళీ పదవిచ్ఛేదనం చేసుకుంటూ నెమ్మదిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే పట్టుకోగలుగుతాం. ఏం చెప్తున్నారు, సర్వ కర్మ సన్యాస పూర్వక మగు జ్ఞాననిష్ట. భగవంతుడు 6వ అధ్యాయంలో కృష్ణుడు కూడా ఏం చెప్పాడు, అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ. అంటే ఫలతృష్ణ లేకుండా, ఫలమునందలి ఆసక్తి లేకుండా, ఫలము మీద అంటే డోంట్ have any expectation in the actions what you perform, or in other words simply ఏది జరుగుతుందో జరగని, దాని యందు నీవు నిమిత్త మాత్రుడిగా ఉండు, జరిగేది జరుగుతూ ఉంటుంది అనేటువంటిది అందులో చెప్పాడు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ, కర్మలు అనేటువంటి చేసుకుంటూ పో, అతడే సన్యాసి అన్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, విద్వాంసుడు జ్ఞాని
సర్వకర్మ సన్యాసపరం. కర్మ సన్యాసము, కర్మ సన్యాసము అని అంటే కర్మల్ని వదిలిపెట్టమనేటువంటిది కాదు. కర్మల యందు మనం అర్థం చేసుకోవాలి. కర్మల యందు ఆసక్తి, కర్మల యందు రాగము, కర్మల యందు ఫలము, అది సన్యాసము. అందుకనే అనాశ్రిత కర్మ ఫలం సన్యాసి చ యోగి, అతడే సన్యాసి. కర్మలను వదిలిపెట్టినటువంటి వాడు సన్యాసి కాదు. ఫలమును ఆశించి కర్మలను ఆచరించేవాడు, ఫలములను ఆశించి కర్మలను ఆచరించినటువంటి వాడు అజ్ఞాని. కర్మ ఫలమును వదిలిపెట్టినటువంటి వాడు, ఫలమునందల తృష్ణ వదిలిపెట్టినటువంటి వాడు సన్యాసి. సన్యాసి అన్నవాడు సంసార అయితేనేమిటి, ఆ సన్యాసి అయితేనేమిటి, వాడు ఫలమునందల తృష్ణ లేకపోతే ఇప్పుడు మామూలుగా కాషాయ వస్త్రం ధరించవచ్చు, కానీ ఆయనకు 4 ఆశ్రమాలు కట్టాలి, నాకు 1000 మంది శిష్యులు ఉండాలి, నాకు రోజు పెద్ద పెద్ద సన్మానాలు చేయాలి అని ఫలమునందు తృష్టి ఉంటే ఆయన సన్యాసి ఎందుకు అవుతాడు? సన్యాసి కాదు. సో ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టుగా, అర్థమైనట్టుగా జ్ఞాననిష్ట కలిగినటువంటి వాడికి ఎవరు అర్థమవుతారు అని అంటే దేశకాల పరిచ్ఛేద రహితుడు. దేశకాల పరిచ్ఛేదము అంటే వన్ హూ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. దేశము కాలము ఎక్కడున్నాయి? దేశము కాలము మనస్సులోనే ఉన్నాయి. మైండ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పేస్. మైండ్ లోనే కదా. మీరు ఎప్పుడు పుట్టారండి? ఎవరు అడుగుతున్నారో ప్రశ్న? ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మనసులోనే కదా. మీరు ఎప్పుడు పుట్టారండి? నేను ఫలానా ఒక 30-60 సంవత్సరాల ప్రకారం కిందటి పుట్టానండి. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంటారండి ఇక్కడ అంటే ఏమో చెప్పలేమండి. భగవంతుడు మనకు ఆయుర్దాయం ఇవ్వాలి, మేబీ ఒక 100 ఏళ్ళ దాకా ఉంటాను. ఓకే, మీరు ఎక్కడ ఉంటున్నారండి? నేను విశాఖపట్నం. కాలం వచ్చింది, దేశం వచ్చింది కదా. మీరు ఎప్పుడు వెళ్తారండి? విశాఖపట్నం నుంచి ఏమైనా ప్రయాణం చేస్తారా? వెళ్దాం అనుకుంటున్నానండి ఫలానా, ఏదో వారం రోజుల తర్వాత 15 రోజులు ప్రయాణం చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? నేను హైదరాబాద్ వెళ్తా ఉన్నానండి. దేశం వచ్చింది కదా. కానీ భగవంతుడు దేశకాల పరిచ్ఛేదుడు. ఎలా తెలియాలి? అది ఎలా తెలియాలి? ఎలా అర్థం అవ్వాలి? ఆ భగవంతుడు ఆ తత్వం ఎలా అర్థం అవ్వాలి? సర్వవ్యాపకుడండి, అనంతుడండి, అంతటా ఉండేటువంటి వాడండి. సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్. ఆయనకు 1000 నోళ్ళు, 1000 కన్నులు, 1000 చేతులు, 1000 కాళ్ళు. అంటే సమస్తమైనటువంటి భూమి, సమస్తమైనటువంటి సృష్టిలో ఉండేటువంటి జీవరాశుల అన్ని నోళ్ళు ఆయనవే. అంటే అందరి ద్వారా తింటూ, అందరి ద్వారా భోగిస్తూ, అంతటా తానే ఉంటూ, ఆహారంగా ఉంటూ, ఆహారము తీసుకున్నటువంటి వాడుగా ఉంటూ, ఆహారాన్ని పచనం చేసేటువంటి వాడిగా ఉండు, ఆహారం పచనం ద్వారా శక్తినిచ్చేటువంటి వాడిగా ఉండేటువంటి సర్వవ్యాపక తత్వము భగవంతుడు. అది నువ్వు తెలియజేయి. సర్వవ్యాపకుడకు పరమేశ్వరుని ఆనంద ఘన స్వరూపుడు పరమాత్మ కూడా ఇక్కడ చెప్తున్నారా? నారదుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఎవరికి చెప్తాడు? వ్యాసుడికి. అంటే మనందరికీ అర్థమైనట్టు వ్యాసుడు సందేహము సర్వ మానవాళికి కూడా జ్ఞాన ప్రకాశకం. సర్వాన్ని, జ్ఞానాన్ని ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఆయన. ఆనంద ఘన స్వరూపమును తెలియగలను. ఓ ప్రభు, కావున నీవు దేహాదులయందు అభిమానము గలవాడై సత్వ రజో గుణములచే ఆడించబడుతున్న మానవునకు ఆ పరమేశ్వరుని లీలలు. పరమేశ్వరుని లీలలు అంటే పరమేశ్వర తత్వము. పరమేశ్వరు లీల అని అంటే కార్యము, అంటే కారణముగా ఉండేటువంటి మూల కారణము, అంటే ది ఫండమెంటల్ కాజ్ విచ్ ఈజ్ ద బేస్, అధిష్టానము ఫర్ దిస్ ఎంటైర్ క్రియేషన్. ఇప్పుడు మనము సత్సంగము అనేటువంటి ఒక సంకల్పము ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేటువంటిది కార్యముగా కనిపిస్తున్నది. దీనికి కారణము, మూల కారణము, వాట్ ఇస్ ద కాజ్? అండ్ వీఆర్ సీయింగ్ ది ఎఫెక్ట్ టుడే, హ్యావింగ్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ సత్సంగ. బట్ దేర్ ఈజ్ ఎ ఫండమెంటల్ కాజ్. మూల కారణము. కారణము లేనిదే కార్యము లేదు. కారణము, ద కాజ్ అండ్ ఎఫెక్ట్. బట్ కాజ్ ఏంటి? వీ డోంట్ నో ద కాజ్, వీ ఓన్లీ సీ ద ఎఫెక్ట్, వీ ఓన్లీ సీ ది, వీ మిస్ ద కాజ్. అంటే ఆ కాజ్ కూడా కారణం ఏంటంటే అకారణంగా నన్ను వాడు నిందించాడండి, అకారణంగా వాడు తిడుతున్నాడండి నన్ను, లేకపోతే వాడికి అదృష్టం కొద్ది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చాయండి. మొన్న ఎవడో చూసాము, ఆ పిల్లవాడికి 53 లక్షలు వచ్చిందిట. అదే అలా రాఫెల్ టికెట్ కొన్నాడు, వాడికి 50 లక్షలు వచ్చిందిట. బా, ఏం అదృష్టవంతుడు అండి. అంటే వీ సీ ద ఎఫెక్ట్, వీ డోంట్ నో ద కాజ్. ఆయన ఏం కాజ్ ఉందో, ఏ కారణం వల్ల ఆయనకి ఆ అదృష్టం అనేటువంటి దొక్కిందో, అదృష్టము కనబడినటువంటిది,
అదృష్టము, దృష్ట అంటే కనిపించేటువంటిది, అదృష్టము కనబడినటువంటిది. అంటే కనబడనటువంటి ఒక కారణం వల్ల కార్యములు జరుగుతూ ఉంటాయి. కానీ మనం కార్యముల యందే చిక్కుకొని ఉంటాం. అబ్బా నన్ను వాడు ఎందుకండి అలా తిట్టారు, నాకు ఎంత కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నా ప్రమోషన్ రావట్లేదండి, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇది ఎందుకో పనులు అవ్వటం లేదండి. వీ డోంట్ నో ద కాజ్, వీ డోంట్ నో ది. సో దీనికి ఏం చేయాలి అంటే ఆ భగవంతుని యందు సమర్ప భావన. ఎందుకంటే సమస్తమునకు కారణం ఎవరు? ఈశ్వరుడే. అందువల్ల ఆ ఈశ్వరుని శరణాగతి పొందితే సమస్తమైనటువంటి కార్యములు కారణములో విలీనమైపోతాయి, అందులో విలీనమవుతాయి. విలీనం అవడము అని అంటే మనలో ఉండేటువంటి ఆ ఆ భేద దృష్టి అంటే అయ్యో ఏమిటో ఎందుకో చింతలు భయాలు బెంగలు అన్ని కూడా అక్కడ లీనం అయిపోతాయి. దెన్ ఇట్ స్టార్ట్స్ అఫ్రెష్ అనమాట. అక్కడి నుంచి ఆయనే నడిపించుకుంటాడు. మన ప్రయత్నం ఏమిటి అని అంటే మన ప్రయత్నము ఈశ్వర సంకల్పానుసారముగా జరగవలసిందే. దీన్నే పెద్దలు ఏం చెప్తారు అనంటే చేయదలచినదంటూ ఏముండదు, చేయవలసిన కర్మలే ఉంటాయి. చేయదలస్తే అహంకారం ఉంటుంది, చేయదలచితే అహంకారం ఉంటుంది. చేయవలసినదిగా ఉన్నప్పుడు అది భగవత్ ప్రేరణ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. సో అది తన ధర్మమును విడిచిపెట్టి శ్రీహరి యొక్క పాదపద్మములను సేవించువాడు భక్తిలో పరిపక్వతను పొందక మునిపే ఆ భజన నుండి జారిపోయినను లేదా మరణించినను వారికి తరువాత జన్మ ఏదైనా దాని యందు అమంగళము కలుగునా ఏమి కలగదు. హరిని భజించని వారు స్వధర్మము వల్ల పొందే ప్రయోజనమేమీ లేదు. స్వధర్మంతో పాటు భజనం ఉండాలి. ఇవి తెలుసుకోవాలి. అంటే భజన అంటే ఏంటి, భగవంతుని ఆరాధన అంటే ఏంటి, భగవంతుడికి సమర్పణ భావం అంటే ఏంటి, మనసు ఏ రకంగా భగవంతుల్లో విలీనమయ్యాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తారనమాట. ఓ వ్యాస, శ్రీహరిని సేవించే జనుడు భక్తి లేనివాడు వలె ఏ కాలమునందైనను ఏ విధముగానైనను సంసారమును ప్రవేశించడు, ఇది నిశ్చయము. ఏలనన అతడు రసగ్రాహి, అతడు ముకుందుని పాదముల ఆలింగనము స్పర్శిస్తూ మళ్ళా హరిభజనను విడుచుటకు కోరుకోడు. ఇది ఇక్కడ క్రిటికల్ గా మాట్లాడుతున్నారు. శ్రీహరిని సేవించే జనుడు అంటే భక్తులు. అంటే వన్స్ యు సరెండర్ టు గాడ్, వన్స్ యు సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, యోమాం పశ్యతి సర్వత్రా అనేటువంటి తత్వం ఎవరైతే ఆకలింపు చేసుకున్నారో, శ్రీహరిని సేవించే జనుడు భక్తి లేనివాడు వలే, నెగిటివ్ కాంట్రడిక్షన్ అనమాట. ఏ కాలమునందైనను ఏ విధముగానైనను సంసారమును ప్రవేశించడు. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటి అనంటే భక్తుడికి సంసారము లేదు, సంసారము ఉండదు. భక్తి లేనివాడు కదా సంసారం నందుంటే సంసారం అనేటువంటి తగులుకుంటుంది. సంసారం అనేటువంటిది రియల్. భక్తి లేనటువంటి వాడికి, భక్తి ఉన్నటువంటి వాడికి సంసారం నందు ప్రవేశమే లేదు. అంటే సంసారమే లేదు భక్తుడికి. సంసారమే లేనటువంటి వాడు ఎలా ఉంటాడు? ఓన్లీ సాక్షాత్తు ఆత్మస్వరూపంగా ఆత్మస్వరూపంగా ఉంటాడు. అద్వయ ఆత్మస్వరూపము, ద్వైతము రెండవది లేనటువంటి ఏకమైనటువంటి ఈశ్వరుడే ఉంటాడు. ఏలనన్న అతడు రసగ్రాహి, అతడు ముకుందుని పాదముల ఆలింగనమును స్మరిస్తూ మళ్ళా హరిభజనను విడుచుటకు కోరుకోడు. అమోఘమగు జ్ఞానము గల నీవు పుట్టుక లేనివాడివే అయినను పురుషోత్తమ భగవాను యొక్క అంశావతారమే జగత్తు యొక్క కళ్యాణము కొరకు జన్మించిన వాడవని స్వయముగా తెలుసుకొనుము. అందువలన మహిమాన్వితుడగు శ్రీహరి యొక్క పరాక్రమమును అధికముగా నిరూపించుము. ఒక ప్రశ్న అడిగాడు, చిన్న ప్రశ్న. ఎక్కడో ఏంటో నేను ఇంకా భగవతత్వాన్ని, భగవంతుని తాలూకా ఆ లీలలను నేను పరిపూర్ణంగా చెప్పలేకపోయేనటువంటి సందేహం ఉన్నది అనేటువంటి నారద అని అడిగిన దాని మీద ఆయన ఎంత చక్కగా నారదుడు ఆ తత్వాన్ని చెప్తున్నాడు. అసలు ఏంటి అనేటువంటి చెప్తున్నాడు. మానవునికి తపస్సునకు, అధ్యయనమునకు, చక్కగా చేయబడిన యజ్ఞమునకు, మంచి మాటకు, జ్ఞానమునకు, దానమునకు కూడా నిత్యమైన ఫలము సార్థకత పుణ్యకీర్తియకు పరమేశ్వరుని గుణముల వర్ణనయే అని జ్ఞానులచే ప్రతిపాదించబడినది. భగవంతుని పుణ్యకీర్తిక పరమేశ్వరుని గుణముల వర్ణన. మన గుణాలు ఏంటండి?
ఇప్పుడు మానవుని తాలూకా గుణాలు ఏంటి అని అంటే, మన గుణాల గురించి చెప్పుకోమంటే మన గుణాలు ఏం చెప్తాము? ఆయన మంచి తెలివైన వాడండి, లేకపోతే ఆయన తెల్లనైనటువంటి దేహం కలిగినటువంటి వాడండి, ఆయన చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడండి, లేకపోతే ఈయన వడివడిగా శ్లోకాలన్నీ చెప్పగలిగినటువంటి వాడండి, లేకపోతే ఈయన ఇంజనీర్ అండి, ఇంజనీర్లో 40 ఏళ్ళు ఈయన మంచి అనుభవశాలండి, లేకపోతే ఈయన మంచి బాగా వైద్యం చేయగలిగినటువంటి వాడండి, ఈయన కార్డియాలజిస్ట్ అండి. ఇవి మన గుణాల గురించి చెప్పుకుంటాం. లేకపోతే ఈయన. కానీ భగవంతుని గుణాలు ఏంటి? భగవంతుని తత్వం ఏమిటి? అది మనకు తెలియదు. భగవంతుని గురించి తత్వం చెప్పండి అని అంటే మనం ఏం చెప్తాము? ఆయన వైకుంఠంలో ఉంటాడండి, ఆయనకి 2 భార్యలండి, లేకపోతే ఆయన శేషాయి మీద పడుకుంటాడండి, ఆయనకి 4 చేతులండి, 4 చేతుల్లో శంఖచక్ర గదాలను ఉంటాడండి, చక్రంతో ఎవరు పాపం చేసినా వాళ్ళ తల ఖండించేస్తుంటారు. అదే భగవంతుని గుణాలు. భగవంతుని గుణాలు ఏంటి? ఎలా తెలుసు? భగవంతుని గుణాలు మనకి ఏంటి? ఇప్పుడు ఏమి జ్ఞప్తికి తెచ్చుకుంటాం? భగవంతుడు అంటే ఏంటి? భగవంతుడి గుణాలు, భక్తుడి లక్షణాల గురించి భగవద్గీతలో చెప్పున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణేవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి. ఇట్లాగా 26 గుణాల గురించి చెప్పాడు. భక్తుల లక్షణాలు. అవి నాకు చాలా యో భక్తే సమమో అత్యంత ప్రియ అన్నాడు ఆయన. అంటే ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో అవి నాకు ప్రీతిపాత్రం అన్నాడు. అంటే భక్తుడి లక్షణాలు ప్రీతిపాత్రమైనప్పుడు భక్తుడి లక్షణాలకి మూలమునందు ఎవరున్నారు? ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, కార్యము కారణము. కార్యముగా ఈయన అద్వేష్ట సర్వభూతానాం సర్వభూత హితే రత అనేటువంటి గుణములతో ఈ భక్తుడు వర్ధిల్లుతున్నాడు అని అంటే ఇది భక్తుడి తాలూకా గుణాలా, భగవంతుడి గుణాలా? అవి భగవంతుడి గుణములే భక్తుడు ఎందు భాషిల్లుతున్నాయి. అలాంటి భక్తులు, భగవంతుడి గుణాలను వ్యక్తీకరించేటువంటి భక్తుల గురించి తెలుసుకుంటే అది భగవంతుడి గుణములుగా మనం కీర్తించగలుగుతాం. ఇందాక ఆయన చెప్పినట్టు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏది ఆచరిస్తారో అది మనకు ఒక రోల్ మోడల్ గా ఉంటుంది. ప్రహ్లాదుడు అత్యంతమైనటువంటి భక్తుడండి, ధ్రువుడు అత్యంతమైనటువంటి భక్తుడండి. ఆయన భగవంతుని ఏ రకంగా సాక్షాత్తున మనకు తెలియదు కదా. భగవంతుని ఏ రకంగా ఆరాధించాలి, భగవద్ ఆరాధన తెలియదు, భగవంతుని నామాన్ని ఏ రకంగా గానం చేయాలో తెలియదు, భక్తి అంటే తెలియదు, ప్రేమ అంటే అర్థం కావటం లేదు, అబ్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా. అందువల్ల ఈ భగవంతుడు తపస్సునకు అధ్యయనమునకు చక్కగా చేయబడిన యజ్ఞమునకు మంచి మాట, జ్ఞానమునకు దానమునకు కూడా నిత్యమైనటువంటి ఫలము, పుణ్యకీర్తియకు పరమేశ్వరుని గుణముల వర్ణన తెలుసుకుంటే అది జ్ఞానమునందు నిలకడ దొరుకుతుంది. మనకి ఆ పరమేశ్వరుని యందు మనం పట్టుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని చెబుతూ ఇప్పుడు నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్తున్నాడు. అంటే పూర్వజన్మ వృత్తాంతం ఎందుకు చెప్తున్నారు అని అంటే, మనకి పూర్వజన్మ ఉన్నదా లేదా అనేటువంటిది పక్కన పెడితే ఈ జన్మలో ఈ నిమిషములో ఇందాకలో మనం అనుకున్నట్టుగా మన స్థితి ఎలా ఉంది, మన ఇంక్లినేషన్ టువర్డ్స్ ద వరల్డ్, టువర్డ్స్ ద పీపుల్, టువర్డ్స్ ది థింగ్స్, వాట్ we are encountering, how we are dispositioned, what is our mental inclinations, how we are conducting ourselves in the world అనేటువంటిది చూస్తే దిస్ ఈజ్ ఆల్ అక్యూములేషన్ ఆఫ్ అవర్ వాసనాస్, అక్యూములేషన్ ఆఫ్ అవర్ టెండెన్సీస్. ఈ టెండెన్సీస్ అంటే లోపల ఉండేటువంటి ఆ మనస్సుకి పట్టి ఉండేటువంటివన్నీ కూడా వెరీ డీప్ రూటెడ్ గా ఉంటాయి. వాటిని తొలగించి వేయాలి. ఇప్పుడు మురికి క్లాత్ ఉంటుంది, ఒక క్లాత్ ఉంటుంది, దానిని అలాగ టేబుల్స్ తుడవగా లేకపోతే దాన్ని చేత ఏదైనా మనము చేస్తూ ఉంటే అది మురికి క్లాత్ లో మురికి పట్టేస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనము వాషింగ్ మిషన్ లో వేసి ఆ డిటర్జెంట్, పవర్ఫుల్ డిటర్జెంట్ వేసి వాష్ చేస్తూ ఉంటే అది ఎవరు ప్యూర్ గా ఉంటుంది. బట్ స్నానం అంటే చేస్తాం రోజు, మనము దేహానికి స్నానం పొద్దున సాయంత్రం చేస్తాము, మంచి మంచి సుగంధ పరిమళాలు వేసుకొని సుగంధమైనటువంటి మంచి పెర్ఫ్యూమ్స్ అంటూ వాడుతూ, మంచి సోప్ వాడుతూ, డిటర్జెంట్స్ వాడుతూ మనం క్లీన్ చేసుకుంటాం. బట్ ద మైండ్ which is like a blotting paper, mind is like a blotting paper, and blotting paper incidentally absorbs only the ink, but whereas the mind, the blotting paper, it will absorb, it has the capacity to absorb anything that it comes in contact with, anything, just like that it gets attached and it absorbs that.
and that absorption is stored as a subtle memory in the mind. Subtle memory, very సూక్ష్మమైనటువంటి సంస్కార రూపాల్లో ఉంటుంది. అది ఎన్ని జన్మల నుంచి వస్తున్నదో అది మనకు తెలియదు. అందువల్ల ఆ సంస్కారాల రూపముగా మనం కండక్ట్ చేసుకుంటూ ఉంటాం మన లైఫ్ని అని. నారదుడు లాంటి భక్తి, నారద తత్వము, నారదుడు లాంటి జీవన్ముక్తుడు, నారదుడు సాక్షాత్తు బ్రహ్మంతో ఏకీభావం చెందినటువంటి అంత మహర్షి. ఆయన పూర్వజన్మలో ఏంటి, ఆయన వాట్ ఈజ్ ఇట్, హౌ హీ బికేమ్ ఎలివేటెడ్ టు సచ్ టైప్ ఆఫ్, ఆ దేవఋషిగా ఆయన ఎలాగ ఎలివేట్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యాసుల వారికి చెప్పబోతున్నారు. సో ఆ విషయాన్ని మనము తర్వాత క్లాసులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఓం హరి ఓం. ఓం తత్సత్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. Thank you. Jai Guru. We'll stop it here. We'll be in silence for a moment and then we'll close today's session. Jai Guru.